ఒకప్పుడు వారు సామాన్య గృహిణులు. భర్తలు వేటకు వెళ్లి తెచ్చిన కొద్దిపాటి సంపాదనతోనే కుటుంబ పోషణ సాగించేవారు. చదువు అంతంత మాత్రమే, మాతృభాషపై పట్టు తక్కువే. అలాంటి వారిని సంకల్పం, పట్టుదల, ఆత్మవిశ్వాసం ముందుకు నడిపించాయి. అవే వారికి కొత్త జీవితాన్ని ఇచ్చాయి. జాతీయ భాషను నేర్చుకుని ఇతర రాష్ట్రాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న కాకినాడ మత్స్యకారుల మహిళలపై కథనం. పెళ్లి తర్వాత స్త్రీలు ఏమీ సాధించలేరనుకుంటే పొరపాటేనని నిరూపించారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు మత్స్యకార మహిళలు. గతంలో పొదుపంటే తెలియని కాకినాడ గ్రామీణ మండలంలో నేడు వ్యాపారాలు చేస్తూ అధికాదాయం గడిస్తున్నారు. వలసపాకల సూర్యారావుపేటకు చెందిన పుష్ప, పాపారత్నం, పుష్పావతి 10వ తరగతి చదువుకున్నారు. ప్రస్తుతం వీరు రీసోర్స్ పర్సన్ గా ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ ప్రతిభ చాటుతున్నారు. అంతంత మాత్రం చదువుల స్థాయి నుంచి దూర విద్య ద్వారా డిగ్రీ అభ్యసిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాళ్లరేవు గోదావరి మహాసమాఖ్యలోని ఈ ముగ్గురు ప్రాంతీయ శిక్షణా కేంద్రంలో 3 నెలల పాటు శిక్షణ పొంది హిందీ భాషపై పట్టు సాధించారు. అనంతపురం మహాసమాఖ్య నుంచి జార్ఖండ్లోని పలు జిల్లాల్లో డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఏడాదికి 6 సార్లు పర్యటిస్తున్నారు. 45 రోజులు అక్కడ వారికి శిక్షణ ఇచ్చి సొంత గ్రామాలకు వస్తున్నారు. వీరిలో సీనియర్ సిఆర్పీగా ఉన్న సభ్యురాలు 45 రోజులకు గౌరవ వేతనంగా 70,000, మిగతా వారు 50,000 పొందుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు 50 మందిని ఎంపిక చేయగా అందులో ఈ ముగ్గురు మాత్రమే ఇప్పటి వరకు నిలదొక్కున్నారు. గిరిజన మహిళలకు సంఘాల ఆవశ్యకత, ఏర్పాటు, నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. గతంలో అంటే సార్ మేము కేవలం ఒక ఇంట్లో వంట చేసుకునే వరకే ఉండేవాళ్ళం అండి. సంఘంలో 10 రూపాయల నుంచి పొదుపులు కట్టుకొని ఆ వస్తున్న చిన్న అప్పులు తీసుకొని మా కుటుంబం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సార్లు మమ్మల్ని మీకులాంటి వాళ్ళు మీ అనుభవంతో బయట రాష్ట్రాలు వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వగలరా అని చెప్పేసి మమ్మల్ని అడిగారు సార్. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మేము జార్ఖండ్ రాజ్యం వెళ్ళామండి. 9 రౌండ్లు వెళ్ళి నేను చిన్న సంఘాలు తయారు చేశానండి. 50,000 వస్తుంది. 45 రోజులు వర్క్ చేస్తాము. 45 రోజులు ఇంటి దగ్గర మేము ఉంటామండి. 50,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మా పిల్లని మేము నాకున్న ఆర్థిక స్థితిలో ఫస్ట్ లో మేము అప్పులు చేసిన అప్పులు తీర్చుకున్నాము. ఇప్పుడు ఇల్లు కూడా కొనుక్కోవడం జరిగింది. మాకు ఈ రోజు ఇంట్లోంచి బయటకు 1 గంట కులానీళ్ళకి వెళ్ళి బయటికి తొందరగా రాకపోయినా ఆ మహిళకు ఎంత హింస జరుగుతుందో మనం ఎన్నో గ్రామాల్లో చూస్తున్నామండి. అలాంటిది నా భర్త 16,000 నువ్వు తీసుకొచ్చి ఈ రోజు నా పేదరికాన్ని బయట తీసుకురావడానికి వెళ్తున్నావనే సంతోషం కంటే పేదలని మనలాంటి వాళ్ళు ఇంకా బయట తీసుకురావడానికి నువ్వు ఇంత చిన్నపిల్లల్ని వదిలేసి బయటికి వెళ్తున్నావు కాబట్టి ఎంతో సంతోషంగా ఉంది. మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది పేదరికం నుండి బయట రావాలని నా భర్త ప్రోత్సహించడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి 70,000 దాకా మాకు ఆదాయం రావడం జరుగుతుంది. కాకినాడలో శిక్షణ పొందుతున్న మహిళలంతా వీరిని ఆదర్శంగా తీసుకుని ఇదే బాటలో నడవాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇంటికే పరిమితం అనుకున్న వాళ్ళు జార్ఖండ్ రాష్ట్రం వరకు వెళ్ళి అక్కడ శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఇవ్వడమే కాకుండా కొన్ని కుటుంబాలను అభివృద్ధి పరిచి అక్కడి నుంచి కొంత ఆదాయం తెచ్చుకోవడం వల్ల అంటే స్థాయి పెంచుకున్నారు. మహిళలు వెళ్ళాలని ఆశించను. వాళ్ళు చూసి ఉన్నవాళ్ళు కూడా అందరూ వెళ్ళాలని కోరుకుందండి. మాకు బాగా రన్ చేసుకున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ముందుగా వాటిని ఐడెంటిఫై చేయడం, క్వాలిటీస్ ఉన్న మెంబర్స్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి మరి 3 నెలల కాలం వీళ్ళకి సంఘాల మీద అవగాహన కల్పించడం, అదేవిధంగా హిందీ మీద కూడా వీళ్ళకి పరిజ్ఞానం కల్పించడం. గోదావరి సమైక్య తాళ్లరేవు వారి ద్వారా ఈ శిక్షణ కల్పించడం జరిగింది. కానీ ఎక్కువ మందిని పంపించాం. అంటే అక్కడ నిలబడి చాలా మంది మధ్యలో డ్రాప్ అయి ఉన్నారు. కొంచెం నేర్చుకోలేక కొంత వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఇంట్లో ఫ్యామిలీస్ విషయంలో. వీళ్ళన్నిటి విషయాల్లో కూడా వీళ్ళు అవగాహన కలిగి చివరికి 3 నెలల పాటు పూర్తి చేసుకుని అనంతరం ఓరల్ ఇంటర్వ్యూలో కూడా వీళ్ళు అనంతపురంలో వేరే స్టేట్ రిసోర్స్ పర్సన్ ద్వారా వీళ్ళు సెలెక్ట్ అయ్యి అనంతరం ఈ మండలం నుంచి జార్ఖండ్ రాష్ట్రం వెళ్ళి వీళ్ళు ప్రతి నెల కూడా అక్కడ సంఘాలను ఏర్పాటు చేయడం, వాళ్ళు సంఘాలు డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు సంపాదించే రీతిలో నెలకు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు సంపాదిస్తున్న ఈ మత్స్యకార మహిళలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.